మై గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్, హి ఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కర్స్. ఆయన శాపానికి దేవుడు కాదు, ఆయన ఆశీర్వాదాలకు దేవుడు, ఆయన అభివృద్ధికి దేవుడు, ఆయన నీతికి దేవుడు, ఆయన పరిశుద్ధతకు దేవుడు. దేవుడి బిడ్డ, ఎవరైనా నిన్ను శపించొచ్చేమో కానీ దేవుడు శపించడు బిడ్డ. నువ్వు నీతిగా నడిస్తే, ఆయన అడుగులు గుండా నడిస్తే దేవుడు శపించాడు. పిల్లల స్తోత్రం. పేతురు అన్నాడు కదా, ప్రభువా నేను నడవాలి నీళ్ళ మీద. యేసయ్య నడిచి వస్తూ ఉన్నాడు. నా మీద విశ్వాసం నీకుంటే, నా మీద విశ్వాసం నీకుంటే కమాన్ నీ అడుగు తీసి నీళ్ళ మీద వేయమన్నాడు దేవుడు. ఇప్పుడు పిల్లరా, కింద నీళ్లు ఎన్నో మీటర్ల లోతు, లేకపోతే ఎంతో లోతు. ఆ లోతులో నువ్వు అడుగు వేయాలి. ఇప్పుడు సాధ్యపడుతుందా? ఒకసారి ఆలోచించు. నీ ముందు పిల్లలు నీ దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. నీ ముందు నీ దేవుడు ఆ నీళ్ళలో నడుచుకుంటూ వచ్చాడు. యేసయ్య ఏమన్నా తెలుసా? దేవునికి విశ్వాసులు పిల్లలు విశ్వాసంగా ఉండటం అసాధ్యం. దేవునికి విశ్వాసం ఇష్టం. దేవునికి ఎవరు ఇష్టమో తెలుసా? విశ్వాసం కలిగి ఉండటం దేవునికి ఇష్టం. ఇప్పుడు శ్రమ నీ కాళ్ళ దగ్గర ఉంది. శ్రమని అడుగు పెట్టి నడవాలి. దేవుని బిడ్డ స్తోత్రాలు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? పిల్లలే స్తోత్రాలు. నువ్వు చదువుకున్న చదువు అనే టెక్నాలజీ కాదు, నువ్వు నేర్చుకున్న కంప్యూటర్ చదువు కాదు నీకు ఇప్పుడు కావాల్సింది. నువ్వు చదువుకున్న డిగ్రీ ఎంబీఏ కాదు నీకు ఇప్పుడు కావాల్సింది. నీ నాన్న నేర్పినటువంటి విద్య కాదు నీకు ఇప్పుడు నాకు కావాల్సింది. పిల్లలే స్తోత్రాలు. మీ నాన్న ఇచ్చినటువంటి ఆ చదువు, లేకపోతే ఆస్తి అంతస్తులో కాదు, నీకున్న ట్రైనింగ్ కాదు, పరలోకపు తండ్రి నీకు ఇస్తున్న విశ్వాసం కావాలి ఇప్పుడు. దేవుని స్తోత్రం. భూలోకపు తండ్రి ఇచ్చేటటువంటి అధికారాలు కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మనం విశ్వాసంతో అడుగులు పెట్టాలి. పేతురు ఏం చేశాడు తెలుసా? అయ్యా నువ్వే నాకు దిక్కు తండ్రి, స్తోత్రాలు, నేను ప్రమాదం అడుగులు పెట్టబోతున్నా, అపాయాల్లో అడుగులు పెట్టబోతున్నా అని ఆ బోటులో నుంచి దేవుని బిడ్డ, ఆ బోటులో నుంచి పేతురు ఏం చేశాడు తెలుసా? కాలు తీసి నీళ్ళ మీద వేశాడు. ఆమె తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, పీటర్ మా బ్రదర్, నా అన్న, నువ్వు కాలు వేసి నీళ్ళలో పెడుతున్నావు, మునిగిపోతావు, వద్దు అని అనేక మంది తనను పిల్లగా స్తోత్రాలు నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి అనేకులు నిరుత్సాహపరుస్తున్నారా? ఒకవేళ నీ అభివృద్ధిని చూసి నిరుత్సాహపరుస్తున్నారా? ఒకవేళ నిన్ను ఎంకరేజ్ చేయట్లేదా? దేవుని బిడ్డ, నిన్ను ఎంకరేజ్ చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఎంకరేజ్మెంట్ కు దేవుడు గాని ఆయన పిల్లగా నిరుత్సాహానికి దేవుడు కాదు. ఆయన కమాన్. చుట్టూ ఉన్నటువంటి అనేక మంది పేతురన్నా నీళ్ళలో అడుగు పెట్టకన్నా నువ్వు మునిగిపోతావు, నీళ్ళలో అడుగు పెట్టక నువ్వు మునిగిపోతావు, ఆ నీళ్ళు నిన్ను ముంచేస్తాయి, ఆ నీళ్ళు నిన్ను చంపేస్తాయి అన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? కమాన్ మై సన్, నువ్వు లోకం వైపు కాదు నన్ను చూడాల్సిందే, గాలి తుఫాను వైపు కాదు నన్ను చూడాల్సిందే, విశ్వాసమునకు కర్త అయిన నన్ను చూడు. నేను విశ్వాసానికి కర్త, సమాధానానికి కర్త, ఆశీర్వాదాలకు కర్త, దీవెనలకు కర్త. నన్ను చూసి నడవరా. అప్పుడు కాలు తీశాడు వీరా. ఇప్పుడు పేతురు నడవలసిన నడక ఏంటో తెలుసా? విశ్వాసపు నడక. కాలు తీసి నేల మీద వేశాడు. యేసయ్యను చూసుకుంటూ మరో కాలు తీశాడు. చిన్నగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. నీళ్లు తనను ముంచలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా స్తోత్రాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను సువార్త. దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ఈరోజు సందేశం ఆత్మీయ ఎదుగుదలకు కావాల్సినటువంటి మెట్లు. ఆత్మీయంగా ఫలించాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు? దేవుడు ఎందుకు మనల్ని నిర్మించాడు అనేది మనం ఆలోచిస్తే, దేవుడు నిన్ను చంపటానికో, నిన్ను పాడు చేసుకోవటానికో, నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కటానికో, నువ్వు మునిగిపోతుంటే చూస్తూ చప్పట్లు వచ్చటానికో కాదు బిడ్డ. నిన్ను అభివృద్ధి చేయాలని, నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని. మొట్టమొదటి కుటుంబాన్ని ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించి ఒక మాట అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలంటే, శారీరక జీవితంలో నువ్వు ఫలించాలంటే, క్రైస్తవ బిడ్డ మొట్టమొదటిగా నువ్వు ఆత్మీయంగా ఎదిగితే, ఆత్మీయంగా మనం ఎదిగితే, పడిపోకుండా ఆత్మీయంగా ఎదిగితే శారీరక ఎదుగుదల ఆటోమేటిక్ గా మన జీవితాన్ని మనల్ని వెంబడించింది. దేవునికి స్తోత్రం. మనం ఆత్మీయంగా ఎదిగితే ఆటోమేటిక్ గా, ఆత్మీయంగా పడిపోకుండా నిలబడితే దేవుని బిడ్డలారా స్తోత్రాలు. శారీరక ఎదుగుదల కోసం నువ్వు వేచి చూడవలసిన అవసరం లేదు బిడ్డ. శారీరక ఎదుగుదల కోసం, సంపద కోసం, బిడ్డ కుటుంబ అవసరాల కోసం నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతా ఉంటే నీ కుటుంబంలో సంతోషం, నీ కుటుంబంలో ఆనందం, నీ కుటుంబంలో ఎంకరేజ్మెంట్, నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో
కుటుంబంలో ఆనందం. ఎప్పుడో తెలుసా, మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, భార్యాభర్తలైన మనం, పిల్లలైన మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటే సంతోషం నీ సొంతమైంది, సమాధానం నీ సొంతమైంది. ఎప్పుడు నీ ఇంట్లో ఒక ఆనందం, సంతోషం ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కమా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు ఏం చేస్తాడంట, వాడు బహుగా ఫలిస్తాడు, వాడు అభివృద్ధి చెందుతాడు. దేవుని యొక్క బిడ్డలారా, స్తోత్రం. మనం ఎప్పుడు ఫలిస్తాం? మనం అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా మనం ఎదగాలి. ఆత్మీయంగా మనం గొప్పవారం అవ్వాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే, శారీరకంగా మనం ఎదగాలి అంటే మొట్టమొదటిది ఏంటి తెలుసా? మనం దేవునిలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉంటే, దేవునిలో మనం నిలిచి ఉంటే ప్రియులారా, స్తోత్రాలు, మనము ఆత్మీయంగా ఎదుగుతాం. షద్రక్ మెషక్ అబేద్నెగో దేవునిలో నిలిచి ఉన్నారు. దేవుని యొక్క విశ్వాసంలో నిలిచి ఉన్నారు. వాళ్ళు విశ్వాసంలోనే నడకలో వాళ్ళు నిలిచి ఉన్నారు. దేవుని బిడ్డ, స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవునిలో నిలిచి ఉంటామో సమస్యలు మన ముందు నిలబడలేవు. హల్లెలూయా. కష్టాలు మన ముందు నిలబడలేవు, వేదనలు మన ముందు నిలబడలేవు. మోసే దేవుని యందు నిలబడ్డాడు. ఎర్ర సముద్రం తన ముందు నిలబడలేక 2 పాయలైపోయింది. షద్రక్ మెషక్ అబేద్నెగో ప్రియులారా, స్తోత్రాలు. ఆమె మనుషుల్లో కాదు వారు నిలబడింది, ఆస్తి అంతస్తులు డబ్బులో కాదు వారు నిలబడింది, పొలిటికల్ ప్రియులారా రాజకీయ పలుకుబడి మీద కాదు వారు నిలబడింది. వారు నిలబడింది దేవునిలో. దేవుని బిడ్డలారా, స్తోత్రం. దేవుని పక్షాన వారు నిలబడ్డారు, దేవుని కొరకు వారు నిలబడ్డారు, ఆత్మీయ జీవితంలో వారు నిలబడ్డారు, విశ్వాసంలో వారు నిలబడ్డారు, ప్రార్థనలో వారు నిలబడ్డారు. వారి ముందు అగ్ని జ్వాలలు నిలబడ్డాయి, అగ్ని గుండం నిలబడింది. దేవుని బిడ్డ, దేవునిలో నిలబడిన ఆ బిడ్డ ముందు, దేవునిలో నిలబడిన ఆ విశ్వాసం ముందు సమస్య 7 అంతలు నిలబడింది, సమస్య కొండంత నిలబడింది. దేవుని బిడ్డ, స్తోత్రం. మనం దేవునిలో నిలబడితే సమస్యలు నీ ముందు నిలబడతాయి. దేవుని బిడ్డ, రోగాలు నీ ముందు నిలబడతాయి. డోంట్ వరీ, భయపడవద్దు. దేవుని బిడ్డ, స్తోత్రం. కానీ ఆ సమస్యల నడుమ, ఆ సమస్యల మధ్య నువ్వు సేవించే దేవుడు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? సమస్యల నడుమ నిలబడ్డాడు, సమస్యల మధ్య నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. షద్రక్ మెషక్ అబేద్నెగో దేవునిలో నిలబడినప్పుడు, దేవుని బిడ్డలారా ప్రార్థనలో నిలబడినప్పుడు వారి ముందు కష్టం నిలబడింది, వారి ముందు సమస్య నిలబడింది, వారి ముందు శ్రమ నిలబడింది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, అక్కడ నుంచి 25వ వచనం వరకు మనం చదివితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 వచనాల నుంచి లాస్ట్ 25వ వచనం వరకు మనం చదివితే, అగ్ని వారి ముందు నిలబడలేకపోయింది. ఎందుకో తెలుసా? దేవునిలో నేను నిలబడితే, దేవుని బిడ్డ, దేవునిలో నువ్వు నిలబడితే, ప్రార్థనలో నువ్వు నిలబడితే నీ ముందు సమస్య నిలబడలేదు, నీ ముందు కష్టం నిలబడలేదు, నీ ముందు ఇబ్బంది నిలబడలేదు, నీ ముందు ఆర్థిక ఇబ్బందులు నిలబడలేవు, నీ ముందు సమస్యలు నిలబడలేవు. ఈ రోజు సమస్యలు ఎందుకు నీ ముందు నిలబడుతూ ఉన్నాయి? సమస్యలు ఎందుకు నీ ముందు నిలబడి నేను పిల్లలు వెక్కిరిస్తూ ఉన్నాయి? సమస్యలు నీ ముందు నిలబడి నిన్ను బెదిరిస్తూ ఉన్నాయి. నీ పోరాటం నీ ముందుకెళ్ళలేవని నిన్ను నిరుత్సాహపరుస్తున్నాయి సమస్యలు ఎప్పుడు మన ముందు నిలబడి నిరుత్సాహపరుస్తూ తెలుసా? మనకు పిల్లల దేవుడనే బలం మనలో లేనప్పుడు, దేవుడు మనం నిలబడినప్పుడు సమస్యలు మనం వెక్కిరిస్తాయి. దేవుని యొక్క బిడ్డ, స్తోత్రాలు. ఆమె సమస్యలు మనం ఊర కుక్కల్లాగా తరుగుతూ ఉంటాయి, ఎన్నో వేదనలు తరుగుతూ ఉంటాయి, సమస్యలు నిన్ను బెదిరిస్తూ ఉంటాయి, కష్టాలు నిన్ను బెదిరిస్తూ ఉంటాయి. వాటిని చూసి పారిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాటిని చూసి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాటిని చూసి గెలవలేక ప్రియులారా ఓటమి అంగీకరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డ, దేవునిలో నిలబడితే విజయం అనేది. దేవునిలో మనం నిలబడితే సమస్య నీ ముందు నిలబడలేదు, కష్టం నీ ముందు నిలబడలేదు. షద్రక్ మెషక్ దేవునిలో నిలబడితే అగ్ని వారి ముందు నిలబడలేకపోయింది. మోషే ముందు పిల్లలు ఎర్ర సముద్రం నిలబడలేకపోయింది. దానియేలు ముందు సింహాలు నిలబడలేకపోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవునిలో నిలబడ్డారు. దేవుని బిడ్డ, నా బలం దేవుడే, నా శక్తి దేవుడే, నేను నిలబడినటువంటి స్థలం దేవుడి స్థలమే. నా బలం ఏంటి? నా అందేంటి? నీ బలం ఏంటి? నీ యొక్క శక్తి ఏంటి? అది నీ దేవుని బలమై ఉండాలి. దేవునికి స్తోత్రం.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లారా, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల, నేను మీ యందు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. మనం ఎప్పుడైతే దేవుళ్ళు నిలబడతామో దేవుడు మన కోసం మన పక్షాన నిలబడతారు. 10,000 మంది నీ ప్రక్కన నిలబడినా, 1000 మంది నీకు వ్యతిరేకంగా నిలబడినా, లోకమంతా నీ కొరకు, లోకమంతా పిల్లలు నీకు వ్యతిరేకంగా నిలబడినా, లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా, దేవుడు ఒక్కడు నీ పక్షాన ఉంటే చాలు. దేవుని బిడ్డ, అదే నీ బలం, అదే నీ ధైర్యం, అదే నీ సపోర్ట్. అది మాత్రం నిన్ను హెచ్చించగలిగింది, అది మాత్రం నీకు విజయం కలిగింది. దావీదు చిన్నపిల్లవాడే, దావీదు పిల్లల స్తోత్రాలు, ఇంట్లో ప్రోత్సాహం లేనివాడు, ఎంకరేజ్మెంట్ లేనివాడు, ఇంట్లో అందరికంటే చిన్నవాడు, అందరికంటే చదువు తక్కువ ఉన్నవాడు, అందరికంటే ఆస్తి తక్కువ ఉన్నవాడు, అందరికంటే బలం తక్కువ ఉన్నవాడు, అందరికంటే హైట్ తక్కువ ఉన్నవాడు. తన జీవితంలో ఎలాంటి క్వాలిటీస్ తనకు లేవు. ఎప్పుడైనా తన గురించి ఎవరికైనా అడ్రస్ ఇచ్చేటప్పుడు, ఏం బాబు నువ్వేం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు అంటే చెప్పడానికి సిగ్గుపడేటటువంటి పని తను చేస్తా ఉన్నాడు. పిల్లరా, సమాజంలో గౌరవప్రదమైనటువంటి వృత్తిలో తను లేడు. అలాంటి ఒక జీవితం దావీదుది. కానీ దావీదు ఎవరిలో నిలబడ్డాడో తెలుసా? దేవునిలో నిలబడ్డాడు దావీదు. దేవునికి స్తోత్రం. యెహోవా దేవుని మీద నిలబడ్డాడు. పిల్లరా, తనకు వచ్చిన పని తను చేసేవాడు. తను తయారు చేసిన సితారతో దేవుని స్తుతించేవాడు, తను ఆరాధించాడు, తనకు వచ్చింది చేసేవాడు. ఇతరులు టాలెంట్స్ తను దొంగతనం చేసేవాడు కాదు. ఇతరులకు అది ఉంది, నాకు ఇది లేదని బాధపడేవాడు కాదు. ఈ రోజు అనేక మంది పిల్లలు బాధపడుతూ ఉంటారు, వారికి అది ఉంది, ఇది ఉంది, నాకు అది లేదని. దేవుని బిడ్డ, నువ్వు చింతించుకో. వారికి ఉంది, నీకు లేదని నువ్వు చింతించుకో. నువ్వున్న స్థితిలోనే నువ్వు సంతోషంగా ఉండు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు మంచి స్థితిని ఇచ్చాడు, నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ ఆ జీవిత విలువ నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా ఇతరులను చూసి మనం కుళ్ళిపోతూ ఉంటాం, ఇతరులను చూసి మనం పిల్లలు నిరుత్సాహపడుతూ ఉంటాం, ఇతరులను చూసి మనం కృంగిపోతూ ఉంటాం. అయ్యో, వారు నా ఇంటి ప్రక్కనే అభివృద్ధి చెందుతున్నారు కదా, నా ఇంటి ముందే వారు డెవలప్ అవుతున్నారు కదా, వారికి ఇది ఉంది, అది ఉంది, నాకు ఇది లేదని. దేవుని బిడ్డ స్తోత్రం. నీకు లేని దాని కొరకు నువ్వు ప్రయాసపడకు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వాడుకోవడానికి సిద్ధపడు. దేవుని స్తోత్రం. నువ్వు బలహీనుడివే, నీకు అర్హత లేదు, నీకు శక్తి లేదు, నీకు బలం లేదు. అందరికంటే పేద బ్రతుకునేది, అందరికంటే దీన బ్రతుకునేది, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి ఏమో, ఒకవేళ ఇంట్లో గడవలేని పరిస్థితి ఏమో, జీవితంలో పిల్లల ఆత్మీయతలను కృంగిపోతున్నావేమో, ఆత్మీయతలను పడిపోతున్నావేమో. కానీ దేవుని పక్షాన నిలబడ్డాడు దావీదు. తన ముందు 6 అడుగుల ఆజానుబాహుడు గొలియాతు నిలబడ్డాడు. గొలియాతు చేతిలో పిల్లగా బలమైన ఆయుధం, కత్తి ఉంది. దావీదు దగ్గర ఏమీ లేదండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, గొలియాతుకు ఆయన సైన్య బలం ఉండొచ్చు, గొలియాతుకు ఆస్తి బలం ఉండొచ్చు, గొలియాతుకు స్నేహ బలం ఉండొచ్చు, గొలియాతుకు పిల్లల స్తోత్రం సూపర్ పవర్ ఉండొచ్చు, గొలియాతు చేతులు ఆమె స్తోత్రాలు కత్తులు కట్టాలని ఉండొచ్చు. కానీ దావీదు ఒంటరి వాడైనా 10,000 మందితో సమానం. దావీదు ఎందుకు తెలుసా? తనలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన బలాన్ని చూసి, తన అధికారాన్ని చూసి, తన కత్తిని చూసి, తన సైన్యాన్ని చూసి విరమీగుతున్నాడు గొలియాతు. ఒక్క ఏటికి నేను చంపేస్తాను రా, నా దగ్గర సైన్య బలం ఉంది, నా దగ్గర ఆస్తి బలం ఉంది, నా దగ్గర పిల్లల కుటుంబ బలం ఉంది. కానీ దావీదు ఒంటరిగా నిలబడ్డాడు, ఒక్కరిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏం చేసి తెలుసు దావీదు? దేవుడి బిడ్డలారా, తన దగ్గర కత్తో, తన దగ్గర గన్నో, తన దగ్గర శక్తో, తన దగ్గర బలమా లేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను యెహోవా పక్షమున నిలబడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను దేవుని పక్షమున నిలబడుతున్నా. నేను ఎవరి నామానైతే నువ్వు సులకనగా మాట్లాడావో, ఎవరి నామానైతే నువ్వు హేళన చేసేవో, ఆ యెహోవా నామంలో నీ మీదకి వస్తున్నా నేను అంటాడు. యెహోవా నామాన్ని, దేవుని నామాన్ని సులకనగా మాట్లాడాడు పిల్లారా గొలియాతు. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు తిరస్కరించినటువంటి ఆ ప్రజలైనటువంటి ఆ ఇశ్రాయేలు దేవుడి పక్షమున, ఆ ఇశ్రాయేలు దేవుడి నామమున నేను వస్తూ ఉన్నాను. దేవుడి బిడ్డ స్తోత్రం. తన చేతుల్లో గన్ను లేకపోయినా, తన చేతుల్లో బలం లేకపోయినా, తన దగ్గర ఉన్న ఒడిసెలు పట్టుకొని ప్రార్థించాడు, ప్రభువా ఈ ఒడిసెలను వాడుకోవా, ఈరోజు ఈ ఒడిసెలతో నేను వాడిని చంపాలి, ఒక్క రాయితో చంపాలి ప్రభువా. ఇది గన్ను కాదు, ఇది కత్తి కాదు, ఇది బలం కాదు, ఇది సైన్యం కాదు నాయన, ఇది ఒడిసె. దేవుడు అన్నారు, మై సన్, డేర్ మై సన్, భయపడవద్దు. నువ్వు నాలో ఉన్నప్పుడు, నేను నీలో ఉన్నప్పుడు నీకు భయం ఏంటురా? నువ్వు ఆశ్రయించింది ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని. నువ్వు నమ్ముకున్నది ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని.
నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నా. కమాన్ మై సన్, నీ చేతిలో ఉన్నటువంటి ఆ ఒడిసెలు సాగుతా, నీ చేతిలో ఉన్నటువంటి ఆ రాయి చాలు. దేవుడు బిడ్డ, దేవుడు నిన్ను బ్రతికించాలంటే, నిన్ను వాడుకోవాలంటే నీ చేతిలో ఉన్నటువంటి ఆ కొంచెం ధనం చాలు, నీ చేతిలో ఉన్నటువంటి అది చాలు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ టాలెంట్ చాలు. పిల్లలు, అమ్మా నీ ఇంట్లో ఏముందని అడిగాడు దేవుడు. అమ్మా నీ ఇంట్లో ఏముందని దైవ సేవకుడు అడిగినప్పుడు, నా ఇంట్లో అయ్యా పచ్చడి పిండి బుట్టలో కొంచెం నూనె మాత్రమే ఉందన్నా. పచ్చడి పిండి బుట్టలో కొంచెం నూనె. అమ్మా నీ ఇంట్లో ఏముంది? అయ్యా కొంచెం నూనె మాత్రమే ఉంది. దేవుడు అన్నాడు కదా, అది చాలమ్మా. దేవుడు చిన్న చిన్న కార్యాలను బట్టి గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు. నువ్వు దేవుడిలో నిలబడితే నీ బలహీనతల నుంచి నీకు బలాన్ని ఇవ్వగలిగిన వాడు. దేవుని బిడ్డలారా స్తోత్రాలు. దావీదు 5 రాళ్ళు ఏరుకొని ఆ 5 రాళ్ళలో నుంచి ఒక రాయి తీసుకొని ఆ ఒక్కడే దేవుడు. బిడ్డలారా, నువ్వు మైనస్ అయితే ఆ ప్లస్ ఎవరు తెలుసా? ఆ 1 ఎవరు తెలుసా? దేవుడు. మైనస్ అడ్డగీత అయితే 1 ఏంటి తెలుసా? నిలుగీత. ఆ నిలుగీత నీ మైనస్ మీదకి మధ్యకి వస్తే నువ్వు ప్లస్ అయిపోతావు. దేవునికి స్తోత్రం. నువ్వేమైపోతావు తెలుసా? నువ్వు మైనస్ కాదు, నువ్వు మైనస్ అని అనుకుంటున్నావు. నా జీవితం మైనస్ అయిపోయింది, నా జీవితం అట్టర్ టాప్, ఐ కెనాట్ బి టాప్, నేను టాప్ నుంచి టాప్కి వెళ్ళలేను అనుకుంటున్నాను. పిల్లలు స్తోత్రం. నాది ఫ్లాప్ అయినటువంటి స్టోరీ, నా స్టోరీ ఫ్లాప్ స్టోరీ. ఇది నా జీవితం ఫ్లాప్. ఎవరు చెప్పినా వినరు దాన్ని. నా జీవితం ఫ్లాప్ అయినటువంటి నా స్టోరీ ఆట బాగోదు నాది, అది వినడానికి బాగోదు సార్. నేను ఫ్లాప్ అయిపోయింది నా స్టోరీ. నా జీవితం ఫ్లాప్ అయిపోయింది, నా కుటుంబ వ్యవస్థ ఫ్లాప్ అయిపోయింది. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ఫ్లాప్ అయినటువంటి నీ జీవితాన్ని టాప్ లో ఉంచబోతున్నాను. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్లాప్ లెవెల్, నువ్వు కనుక ఒక డౌన్ లెవెల్ ఉన్నావా, దేవుడు నేను టాప్ లెవెల్లో ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ డౌన్ లెవెల్లోనే ఉన్నావా, దేవుడిని విశ్వసిస్తే దేవుడు నేను టాప్ లెవెల్లో ఉంచుతాడు. దేవుడు అయ్యా నా చేతులు రాయిందయ్యా అన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా స్తోత్రం. దేవుడు ఆ రాత్రిని వాడుకున్నాడు. ఇట్స్ వన్ ఇస్ ఇనఫ్. 5 కూడా నాకు అవసరం లేదు. నా యందు నీకు విశ్వాసం అంటే ఐఎమ్ మైనస్ లార్డ్. నేను మైనస్. నా ఇంట్లో నేను మైనస్, నా కుటుంబంలో నేను మైనస్, నా గ్రామంలో నేను మైనస్, నా స్నేహితుల మధ్య నేను మైనస్. కానీ నేను నీలో నిలబడ్డానయ్యా. I stand in you. నేను నీలో నిలబడ్డా, నేను నీలో నిల్చున్నా. దేవుడు ఏం చేశాడు తెలుసా? తనకు పిల్లల స్తోత్రాలు మధ్యగా దిగి వచ్చాడు. హల్లెలూయా స్తోత్రాలు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మధ్యగా దిగి వచ్చాడు. ఇట్స్ ఎ మైనస్. ఇది మైనస్. పిల్లలు, ఈ మైనస్ జీవితం ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. ఈ మైనస్ పిల్లల స్తోత్రాలు ఎందుకు పనికిరాదు? మైనస్ అంటే పనికిరాని జీవితం. ఇంట్లో మైనస్ అతను, కుటుంబంలో మైనస్ అతను, లైఫ్ లో మైనస్ అతను. కానీ దేవుడు అన్నాడు కదా, స్తోత్రాలు నేను ప్లస్ చేస్తా. ఆ 1 నేను. పిల్లల స్తోత్రాలు. దేవుడు పైనుంచి దిగి వచ్చాడు. దిస్ ఇస్ ద ప్లస్. దేవునికి స్తోత్ర. నిన్ను ప్లస్ గా దేవుడు మార్చిపోతున్నాడు. అదే రీతిగా ఈ ప్లస్ అయినటువంటి జీవితంలో ఈ క్రాస్ మీద దేవుడు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఇంకా నీ జీవితాన్ని డెవలప్ చేశాడు. ఒకవేళ నువ్వు కనుక మైనస్ గా ఉన్నావా, నీ జీవితంలో నువ్వు నిరాశలో ఉన్నావా, చింతిస్తూ ఉన్నావా, వేదన పడుతూ ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నా జీవితం ఫ్లాప్ అయిపోయింది అనుకుంటున్నావా, గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. దేవుడు నిన్ను టాప్ లో ఉంచుతాడు. ఆ టాప్ అయ్యే దేవుడు మధ్యలోకి వచ్చాడు. ఇది ప్లస్ అయిపోయింది. ఇప్పుడు నుంచి నువ్వు మైనస్ కాదు, యు ఆర్ ఏ ప్లస్. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ స్థితిని ఇచ్చాడు. దానికి నువ్వు డౌట్ వరకు నువ్వు భయపడుతున్నా సార్, నేను నిన్ను వాడుకుంటున్నాను. దేవుడు అయ్యా నా జీవితం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మా అమ్మ నాన్న నన్ను తిరస్కరించి గొర్రెలు కాయించే కాపరిగా నన్ను పెట్టుకున్నారు. మా అన్నయ్యనేమో సైన్యంలో పెట్టారు, వాళ్ళని ఉన్నతమైన చదువులు చదివిస్తున్నాడు మా నాన్న. నాకు చదువు లేదు, ఇట్స్ మైనస్. అయ్యా నాకు మంచి వస్త్రాలు లేవు, ఇట్స్ మైనస్. నాకు ధనం లేదు, ఆస్తి లేదు, ఇది మైనస్. ఆత్మీయ ఎదుగుదల లేదు, ఇట్స్ మైనస్. కానీ ప్రభువా, మా అన్నయ్యలు ఆమె స్తోత్రాలు నీకు బయట నిలబడి ఉంటే, అవుట్ ఆఫ్ లో ఉంటే, నేను ఇల్లులో ఉన్నానయ్యా. నా కుటుంబము నీకు బయట ఉంటే, నేను నీలో ఉన్నానయ్యా అన్నాడు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆయనలో ఉంటే, ఆయన నీలో ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలిస్తావు.
దేవుడు బిడ్డ, నీ ఫ్లాప్ లెవెల్ ని దేవుడు టాప్ లెవెల్లో ఉంచబోతున్నాడు. నువ్వు కనుక విశ్వసిస్తే నీ ఫ్లాప్ లెవెల్ ని, ఫ్లాప్ అయినటువంటి నీ జీవితాన్ని, పిల్లలు ఆకర్షిస్తున్న మైనస్ అయిన నీ జీవితాన్ని దేవుడు టాప్ లో ఉంచుతున్నాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితం ఒకవేళ మైనస్ గా మారిపోయిందా? ఒకవేళ నీ ఆత్మీయ జీవితము మైనస్ గా ఉందా? ప్రార్థనలో నువ్వు డౌన్ అయిపోతున్నావా? ఆరాధనలో డౌన్ అయిపోతున్నావా? భక్తిలో డౌన్ అయిపోతున్నావా? విశ్వాసం డౌన్ అయిపోతున్నావా? ఈ రోజే ప్రార్థన చేయి. పిల్లల నిన్ను టాప్ లో దేవుడు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నా యందు నువ్వు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటా. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? బహుగా ఫలిస్తావు. పిల్లారా, దావీదు మహారాజు స్తోత్రం. దావీదు అనే ఆ బాలుడు ఆ ఒడిసెను తీసుకొని అందులో రాయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఈ ఒడిసెలు మాత్రమే. నా దగ్గర గన్ను, బుల్లెట్స్ లేవయ్యా, ఒక రాయి మాత్రమే ఉంది. దేవుడు ఏమన్నా తెలుసా? ఆ రాయి నేనుగా మారుతున్నానా? నీ చేతిలో విజయాన్ని ఇవ్వటానికి ఆ రాయి నేనుగా మారుతా. యేసు అనే రాయి విశ్వాసం అనే ఒడిసెల్లో పెట్టి లాగి కొడితే దేవుని బిడ్డలారా, అది డైరెక్ట్ గా వెళ్ళి ఆ శత్రువు నొసటికి తగిలితే పిల్లల విజయం నీ సొంతమైపోతుంది. దేవునికి స్తోత్రాలు. నీ దగ్గర విశ్వాసం అంటే దేవుని దగ్గర పిల్లల విజయం ఉంది. నీ దగ్గర లేనిది దేవుని దగ్గర ఉంది. నీ దగ్గర ఒకవేళ శక్తి లేకపోతే దేవుని దగ్గర శక్తి ఉంది. నీ దగ్గర ఒకవేళ బలం లేకపోతే దేవుని దగ్గర బలం ఉంది. నీ దగ్గర పిల్లల కొంచెమే పిండి ఉంటే ఆయన దగ్గర అభివృద్ధి ఉంది. నీ దగ్గర కొంచెమే నూనె ఉంటే ఆయన దగ్గర పిల్లల స్తోత్రాలు దానిని ఆశీర్వదించగలిగిన శక్తి ఉంది. నీ దగ్గర లేనటువంటిది ఆయన దగ్గర ఉంది. నీకు తెలుసా? నీ దగ్గర లేనటువంటిది ఆయన దగ్గర ఉంది. దేవుని బిడ్డ స్తోత్రం. ఈ రోజు నువ్వు కృంగిపోవటం మానే, చింతించడం మానే, కమ్ టు ద గాడ్. దేవుడి దగ్గర దేవుడిలో ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటా. దేవునిలో నిలబడితే, దేవునిలో నిలబడితే, వాక్యములో నిలబడితే పిల్లగా నీ ముందు ఏ సమస్య కూడా నిలబడలేదు. యెహోషాపాతు దేవునిలో నిలబడ్డాడు, దేవుని వాక్యములో నిలబడ్డాడు. ఆయన ముందు ఏ సమస్య కూడా నిలబడలా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనేక ఫ్లాప్ స్టోరీస్ ను బైబిల్ గ్రంథంలో దేవుడు టాప్ స్టోరీగా పెట్టాడు. నీకు తెలుసా? అనేక మంది మైనస్ ను దేవుడు ప్లస్ గా పెట్టాడు. రూతు జీవితం ఫ్లాప్ అయినటువంటి స్టోరీ నీకు తెలుసా? రూతు స్టోరీ ఎలాంటిది తెలుసా? యవ్వన ప్రాయంలోనే తన భర్త చనిపోయాడు. పిల్లల స్తోత్రాలు. ఆ మోయాబు దేశస్థుడు యవ్వన ప్రాయంలోనే ఎలాంటి సుఖాలు, ఆనందాలు లేవు తన జీవితంలో. అనేక కలలు కన్నటువంటి ఆ జీవితం, ఆ రూతు జీవితం పిల్లల స్తోత్రాలు యవ్వన దశలోనే ఒక ఫ్లాప్ స్టోరీగా మారింది. ఒక మైనస్ గా మారిపోయింది. ఎప్పుడైతే పిల్లల స్తోత్రాలు ఆమె ఏ నిర్ణయం తీసుకుంది కదా, ఆమె తీసుకున్న ఒక నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది. యవ్వన దశలో రూతు జీవితంలో ఆ భర్త చనిపోయినప్పుడు పిల్లరా సుఖాలన్నీ కూడా నిరుత్సాహంగా మారిపోయినప్పుడు, సంతోషాలన్నీ కూడా కన్నీటి వ్యవధిగా మారిపోయినప్పుడు, జీవితం ఫ్లాప్ అయిపోయినప్పుడు, జీవితం మైనస్ అయిపోయినప్పుడు తను చనిపోదామన్న నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే పిల్లరా ఊరు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకోవాలా? అని తీసుకున్న ఒక్క నిర్ణయం తనను ప్లస్ గా మార్చింది. ఆ వన్ అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆ మందినదా, అత్త నీ దేవుడే నా దేవుడు, నేను యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచుతా, యెహోవా దేవుని విశ్వసిస్తా. స్తోత్రాలు. ఇక నుంచి నేను విశ్వాసపు నడక నడుస్తానత, విశ్వాసపు నడకనే నడుస్తా. ఫ్లాప్ అయినటువంటి ఆ స్టోరీ, పిల్లల స్తోత్రం ఫ్లాప్ అయినటువంటి ఆ జీవితము రూతు ఏం చేసిందో తెలుసా? అన్ని పోగొట్టుకుంది. దీనురాలు, పేదరాలు, విధవరాలు, అన్ని రాలు. ఆ క్వాలిటీస్ చూడండి. బిడ్డ అన్ని రాలు, దేవుడంటే ఎరగని బిడ్డ, పేదరాలు, విధవరాలు అడుగులు ప్రారంభించింది. ఇట్స్ ఏ టోటల్ ఫ్లాప్ స్టోరీ. అది వినటానికి బాగుంది ఆ స్టోరీ. అలాంటి స్టోరీ తన జీవితం. ఆమె ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంది. యేసులో నేను ఉంటాను, ఆయనతో నేను నడుస్తాను, యెహోవాను కలిగి జీవిస్తానని విశ్వాసపు నడక ప్రారంభించింది. ఆమె ఎక్కడికో తెలియని ప్రాంతానికి, తెలియని జనాల దగ్గరికి వెళుతుంది. ఆమె ఎలా బ్రతుకుతావంటే ఆమె ఒకటి అంటుంది, నేను నమ్మినటువంటి దేవుడు నాకున్నాడు అంది. ఇంతవరకు నేను అనేక దేవతలను నేను ఆరాధించను, కానీ ఈరోజు
నా నిర్ణయాన్ని మార్చుకొని యెహోవా దేవుని విశ్వాసం నుంచి ఇదిగో నేను ఈ మోయాబు ప్రాంతంలో నుంచి యెరూషలేము ప్రాంతానికి బయలుదేరుతున్నా. అక్కడ చుట్టాలు లేరు కదా, అక్కడ బంధువులు లేరు కదా, అక్కడ స్నేహితులు లేరు కదా. ఎలా అంటే ఆ ఒకటి అంటుంది, బై ఫెయిత్, విశ్వాసం. ఈ రోజు రూతమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయంలో నువ్వు నడుస్తున్న నడకలేంటో తెలుసా? విశ్వాసపు నడక. ఆ ప్రాంతాన్ని ఎలా బ్రతుకుతావు? హౌ యు విల్ లివ్. ఎవరు పనిస్తారు నీకు? ఎవరు నేననిస్తారు? ఎవరు నీకు ఆదరిస్తారు? ఎవరి పూట గడవటానికి వాళ్ళకి కష్టం అవుతుంది కదా. ఆ ఒక్కటే ఉంది, విశ్వాసంగా వెళ్తానంది. ఆ ఊరు వెళ్ళింది పిల్లలు యెరూషలేము దేశానికి. అది కోతల టైం, అది వ్యవసాయాల టైం. ఎవరు పనివల ఎవరస్తురాలు జోలి కట్టుకొని పరిగెత్తడానికి వెళ్ళింది పొలంలోనికి. ఒక బోయాజు అనబడిన రైతు పొలంలోనికి పరిగెడుతూ ఉంది. వాళ్ళు పనలు కట్టి మోపులు కట్టి తీసుకెళ్తే ఆ రాలిపోయిన మొట్ల గింజలన్నీ కూడా ఏరి పిల్లలు శుభ్రంగా బురదంతా కడిగి ఆ కొంచెము ఆ చేరుడు 1 కేజీ 2 కేజీలో ఆ యొక్క జోలిలో పోసుకుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అనేక మంది యవ్వనస్తులు తన మీద కన్ను పెట్టారు. ఆ ప్రాంతం అనేక మంది యవ్వనస్తులు, అరే భర్త లేనటువంటి స్త్రీ అంట, భార్య భర్త చనిపోయాడంట, చూడటానికి అందంగా సౌందర్యంగా ఉంది, పాడు చేద్దామని అనేక మంది యవ్వనస్తులు కన్ను వేశారు. కానీ నీతిగా నడుచుకుందండి ఆమె. తప్పు చేయలేదండి ఆమె. ఒక్కసారి తప్పు చేయలేదు ఆమె. నీతిగా నిలబడింది. అనేక మంది యవ్వనస్తులు తనను చూశారు. ఎంతో మంది యవ్వనస్తులు ఆఫర్స్ ఇచ్చారు. కానీ ఆమె తప్పు చేయలా. ఆ నీతిని చూసిన బోయాజు ఏమన్నాడు తెలుసా? ఎవరు ఆ స్త్రీ? ఎవరు? ఆ రైతు అడిగితే ఆ ప్రజలు అన్నారు కదా, ఆమె నయోమి కోడలండి, తన భర్త చనిపోయాడు, నయోమి కోడలు. ఇంత యథార్థవంతులా నేను చూడలేదురా. చిన్న వయసులోనే భర్త చనిపోయాడా? ఇంత నీతిగా ఎలా బ్రతుకుతుంది? నీ నీతి నిన్ను నిలబెడుతుంది. నీతిని నిలబెడుతుందండి. పిల్లల స్తోత్రం. నీతిగా నడుచుకుంటుంటే ఆ యవ్వన 100 ఎకరాలకి ఆస్తిపరమైనటువంటి బోయాజు పిల్లల స్తోత్రాలు ఆ పరిశుద్ధ జీవితాన్ని చూసి ఆమె పెళ్లి చేసుకున్నాడు. కమాన్, బోయాజు చేశాడు తన జీవితంలోనికి. ఇట్స్ మైనస్. ఋతు పిల్లల స్తోత్రాలు ఒక సంఘానికి సాదృశ్యంగా, ఋతు ఒక విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంటే, ఈ ప్లస్ యేసుక్రీస్తు వారు ఈ జీవితంలోనికి వచ్చేసాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ ఋతు జీవితంలోకి బోయాజు వచ్చాడు. ఇప్పుడు ఈ జీవితం మైనస్ కాదు. పేదరాలు, విధవరాలు, పిల్లల స్తోత్రాలు, దీనురాలు దేవుడు ధన్యురాలుగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డల స్తోత్రాలు. దేవుడిలో నిలబడితే, విశ్వాసంలో నిలబడితే నడకలు ప్రారంభిస్తూ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు. ఏ ఫలింపు లేనటువంటి జీవితం దేవుడిలో నిలబడింది. అనేక ఒడిదుడుకులు ఎదురైనాయి, కుటుంబాల కష్టాలు సంభవించినాయి, భర్త చనిపోయాడు, ఒంటరి జీవితం, ఎలా బ్రతకాలో అర్థం కావట్లా. కానీ దేవుని బిడ్డ కష్టాలు నీ ముందు ఉన్నప్పుడు, సమస్యలు నీ ముందు ఉన్నప్పుడు నువ్వు దేవుడిలో నిలబడితే, దేవుడు నీ పక్షాన్ని నిలబడితే, మైనస్ అయిన నీ జీవితాన్ని, ఫ్లాప్ అయినటువంటి నీ స్టోరీని టాప్ స్టోరీగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజు రూతమ్మ స్టోరీ ఏంటి తెలుసా? టాప్ స్టోరీ. ఎవ్రీబడీ కెన్ టాక్. ప్రతి ఒక్కరు ఆ స్టోరీ గురించి మాట్లాడాల్సిందే. 100 days ఆడుతుందా ఆ స్టోరీ. దేవుడికి స్తోత్రం. టాప్ స్టోరీ అది. ఒకప్పుడు ఆమె జీవితం ఏంటి తెలుసా? ఫ్లాప్. ఈ జీవితం కూడా అదే. ఈ మైక్ పెట్టుకున్నటువంటి మైక్ పట్టుకున్న ఈ సావుకుడి జీవితం కూడా అదే. ఒక ఫ్లాప్ స్టోరీ ఈరోజు టాప్ స్టోరీగా మార్చాడు. ఎందుకు తెలుసా? ఈ మైనస్ లో ఆయన వచ్చాడు బిడ్డ. మైనస్ లో ఆయన వచ్చాడు, జీవితాన్ని ప్లస్ గా మార్చాడు. నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ చింతనాన్ని తీసివేయగలుగుతాడు. అలా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటిది, నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలంటే దేవుని బిడ్డలారా స్తోత్రాలు, నువ్వు దేవునిలో నిలబడాలి. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 15:5, నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి. ఆత్మీయంగా నువ్వు ఫలించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ముందు ఆయనలో నిలబడాలి. ఎవరిలో నిలబడాలి? ఆయనలో నిలబడాలి. దేవుని బిడ్డలారా స్తోత్రాలు. జీవితంలో అనేక కష్టాలు వచ్చినాయి. ఆదికాండము పిల్లల స్తోత్రాలు 27:33 యేషేబుని గోతులో పడేశారు. సొంత అన్నయ్యలు తీసుకెళ్లి యేషేబుని గోతులో పడేశారు. దేవుని బిడ్డ, కానీ పిల్లల స్తోత్రాలు గోతులో ఉండలా. తన జీవితం ఒక ఫ్లాప్ స్టోరీ.
యేషోబు జీవితం ఒక ఫ్లాప్ స్టోరీ. దేవుడు తన సొంత అన్నయ్యనే తనను గోతులో పడేశాడు. అనేక మందిని శత్రువులు అవుతున్నారా? అనేక మందిని జీవితాన్ని బాధ కలిగిస్తున్నారా? వేదనలో, సమస్యల్లో, ఇరుకులో ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? గోతులో పడేసి బానిసగా అమ్మేశారు యేషోబును. అన్నయ్యలు అమ్మేశారు. ఇప్పుడు బానిసగా అమ్మబడ్డ యేషోబు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో తనను ఏం చేశాడు తెలుసా? పిల్లల బానిసను పాలేరుగా కొనుక్కున్నాడు. తన జీవితం ఏంటో తెలుసా? గోతులో పడిపోయిన జీవితం. గోతులో పడ్డాడు, గోతుల నుంచి లేపబడ్డాడు. నెక్స్ట్ డిగ్రీ ఏమొచ్చింది తెలుసా? అతనికి బానిసగా అమ్మేశాడు. బానిస ఇప్పుడు సెకండ్ డిగ్రీ. అదే నన్ను తీసుకెళ్లి సంత వీధుల్లో నిలబెడితే బానిసలను కొంటారు. మంచి మంచి పిల్లల్ని కొనుక్కొని వెళ్ళిపోతారు. పెద్దోళ్ళు గొప్పింటలు కొనుక్కొని పని పిల్లలుగా తీసుకెళ్ళిపోతారు. పిల్లల నడి వీధుల్లో, సంత వీధుల్లో యేషోబు బానిసగా చేతులు కట్టుకొని నిలబడితే ఫరో సైనికులు వచ్చి ఆ పిల్లోడిని పని పిల్లోడుగా, దాసుడుగా, పనుడుగా కొనుక్కున్నారు. థర్డ్ డిగ్రీ ఏం తెలుసా? మూడో డిగ్రీ ఏం తెలుసా? మూడో క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? అతనికి పిల్లల పని పిల్లవాడు, సేవకుడు. ఒకటి పిల్లరి స్తోత్ర గోతి అనే అనుభవం, అంత డౌన్ అయిన అనుభవం. రెండోది పిల్లల స్తోత్రాలు బానిస. మూడోది పని పిల్లవాడు. ఇది అట్రస్ ఫ్లాప్ స్టోరీ లైఫ్ ఇది. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది పిల్లల. ఆదికాండము 42వ అధ్యాయం 13వ వచనములో యేషోబుకు దేవుడు తోడైనాడు. యేషోబుకు దేవుడు తోడైనాడు. దేవుడి బిడ్డ యేషోబు దేవునికి భయపడుతూ బ్రతికాడంట. ఆదికాండము 42వ అధ్యాయము 40 పిల్లల స్తోత్రాలు 2వ అధ్యాయం 10-13 వచనాలు అనుకుంటా. యేషోబు దేవునికి భయపడుతూ బ్రతికాడు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో యేషోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేషోబు జీవితం ఎన్ని కష్టాలు సంభవించినా, ఎన్ని ఇరుకులు సంభవించినా, ఎన్ని వేదనలు సంభవించినా, nobody can stand behind him. No father, no mother, no brothers. ఆయన ఎలా ఒంటరి జీవితం, అనాథ, దిక్కులేని వాడుగా మారాడు. కానీ దేవుడు తనకు తోడుగా ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఒంటి మీద వస్త్రం కూడా తీసేశాడు. అనాథ. పిల్లలు తన క్వాలిటీ అనాథ. రెండోది తన క్వాలిటీ బానిస. మూడోది తన క్వాలిటీ పని పిల్లవాడు. నాలుగోది ఏంటో తెలుసా? చెయ్యని నేరానికి దొంగ. జైల్లో వేయబడ్డాడు. అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏ తప్పు చేయలా, నిందల మోపితనంలో జైల్లో పెట్టారు. అక్కడ జైలు జీవితం అనుభవించాడు. కానీ దేవుడి బిడ్డ, దేవుడు తనను విడిచిపెట్టాల. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. 42వ అధ్యాయం 22వ వచనంలో ఒకరోజు టైం తనకు వచ్చింది. ఒకరోజు దేవుడు తనను టాప్ లెవెల్లో ఉంచే పరిస్థితి తనకు వచ్చింది. తన దేవుల్లో నిలిచి ఉన్నాడు కాబట్టి, విశ్వాసంలో నిలబడ్డాడు కాబట్టి, భక్తిలో నిలబడ్డాడు కాబట్టి, దేవుడు విడిచిపెట్టగా నిలబడ్డాడు కాబట్టి, దేవుడు విశ్వాసం ఉంచాడు కాబట్టి, కన్నీటి యాత్రలో బానిస పిల్లడుగా బతికాడు, పని పిల్లడుగా బతికాడు. చివరికి పిల్లలు తీసుకుని వెళ్ళి చేయని నేరానికి జైల్లో పెడితే ఆ జైలు జీవితం, జైలు కూడు కూడా తిని బ్రతికాడు. కానీ దేవుడిని విడిచిపెట్టలా. దేవుడిలో నిలబడ్డాడు. దేవుడిలో నిలిచాడు. ఒకరోజు తనకు సమయం వచ్చిందండి. తనకు రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ చెప్పే భావం, ఆ కళ చెప్పే అర్థం ఎవరికి లేకపోతే, ఎవరికి ఆ తలంతు లేకపోతే, ఈ దొంగగా ముద్రించబడినటువంటి పని పిల్లోడే వచ్చి ఆ రాజు గారి కళ చెప్పి ఆ దేశం మీదకి రాబోతున్న 7 సంవత్సరాల యొక్క కరువు నుంచి వారిని కాపాడాడు ఆయన. అప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? నువ్వు చెప్పింది వాస్తవం నాన్న, నా రాజ్యాన్ని, నా ప్రజలను నువ్వు కాపాడగలిగావు. నువ్వు మామూలు పిల్లవాడివి కాదు. నీ మీద మేము నిందలు మోపాడురా బాబు. శక్తిని మా ఇంట్లోనే ఉంచుకొని, బలాన్ని మా ఇంట్లోనే ఉంచుకొని, ఆత్మ విడుదల మా ఇంట్లోనే ఉంచుకొని, నీలో ఉన్న ఆత్మీయత, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న ఆ ఆత్మీయతను నేను గుర్తించలేకపోయాముగా. కానీ మనుషులెవరు మీకు తోడు లేకపోయినా, మనుషులెవరు మీకు అండగా లేకపోయినా, నువ్వు సేవించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాకు అర్థమైపోయిందని వెంటనే పిల్లగా యేషోబుకు సవరం చేయించి జైలు నుంచి తీసుకొచ్చి
జైలు బట్టలు తీసేసి రాజవస్త్రాలు తొడిగించి 22వ వచనం రాజు దగ్గర ఉన్నటువంటి పిల్లల స్తోత్రాలు ఆ బంగారు చైన్ తీసుకుని తన మెడలో వేసి ఆ యొక్క ఉంగరం రాజు ఉంగరం తీసి తనకు అది తన వేలుకు తొడిగించి ఫరో తర్వాత సెకండ్ ఫరో పొజిషన్ ఇచ్చాడు ఆయనకి. ఇట్స్ ద టాప్ లెవెల్. వన్స్ అపాన్ టైం ఒకనొక రోజు ఫ్లాప్ స్టోరీ అవుతుంది. నిలబడ్డాడండి ఆయన. దేవుని కొరకు నిలబడ్డాడు, దైవ రాజ్యం కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు చచ్చిపోవటం నిలబడ్డాడు, దేవుని కొరకు బ్రతకాలని నిలబడ్డాడు, నీతిలో నిలబడ్డాడు, విశ్వాసం నిలబడ్డాడు. అందరు చెడుగా మాట్లాడిన స్టోరీ వేసిబడి, కానీ ఒకరోజు తన యథార్థ, తన ప్రార్థన, తన విశ్వాసం ఆ తండ్రి చూసి రాజుకొచ్చిన కళ చెప్పే పాలవనం ఎవరికి లేకపోతే ఆ జైల్లో ఉన్న పిల్లోడు వచ్చి కళ చెప్పి 7 సంవత్సరాల కరువు నుంచి ఆ దేశాన్ని కాపాడితే చచ్చిపోయేవాళ్ళు దేశం మొత్తం. నిన్ను వాడుకుంటాడు, నిన్ను రక్షిస్తాడు దేవుడు. ఆయన దేవుళ్ళు నిలిచి ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఫరో ఏమన్నాడు తెలుసా? ఈజ్ ద సెకండ్ ఫరో. ఇతను కాలినడకతో తిరిగేటి, ఇతను స్పెషల్ సైన్యము ఏర్పాటు చేశాడు, అతనికి స్పెషల్ వాహనం. సెకండ్ రథం ఆయన ఎక్కి తిరగాలి ఇప్పుడు రోడ్డు మీద. ఫరోకున్న సెకండ్ రథం ఆయన ఎక్కాలి. ఫరోకున్న సైన్య బలం మొత్తం ఆయన దగ్గర ఉండాలి. ఫరో తిన్న గదిలో ఆయన కూర్చొని తినాలి. ఫరో వేసుకున్న వస్త్రాలు తను వేసుకోవాలి. జైల్లో నుంచి బయటకు వచ్చి టాప్ లెవెల్లో దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుళ్ళు అతను నిలబడ్డాడు. దేవునికి స్తోత్ర. ఫ్లాప్ అయిన స్టోరీని దేవుడు టాప్ స్టోరీగా మార్చాడు. దేవుని బిడ్డ, నువ్వు విశ్వసించగలవా? ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు నువ్వు నిలబడగలిగితే, విశ్వాసం నువ్వు ఉంటే, నీ ఫ్లాప్ అయిన స్టోరీని, లేకపోతే నీ మైనస్ అయిన నీ జీవితాన్ని, ఇరుకులోని నీ జీవితాన్ని దేవుడు నిలబెడతాడు. ఎంత ఉన్నతమైన అభివృద్ధి తెలుసా? ఆత్మీయ జీవితంలో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ నువ్వు ఆ జీవితానికి చేరుకోవాలని, ఈ అంత్య కాలంలో నువ్వు పడిపోకూడదని వాక్యం ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. దేవుని బిడ్డలారా, రెండోది మనం అభివృద్ధి చెందాలంటే, ఒకటి దేవుళ్ళు మనం నిలబడాలి. రెండవది కీర్తనలు 1, 2, 3 వచనాలు పిల్లారా. కీర్తనలు 1, 2, 1వ అధ్యాయం 2, 3 వచనాలు. దేవుని వాక్యాన్ని మనం దివారాత్రములు ధ్యానించాలి. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు, చదువువాడు స్తోత్రాలు. పిల్లగా నీటి కాలువ లేదా నాటబడిన చెట్టు వలె అతను పచ్చగా ఫలిస్తాడు. దేవుని మాట నిన్ను అభివృద్ధి చేస్తుంది. దేవుని వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానం చేస్తే, దేవుని మాటను కనుక నువ్వు వింటే, దేవుని మాట నువ్వు అనుసరిస్తే, దేవుని వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానం చేస్తే, దేవుని బిడ్డ, ఆ వాక్యం నిన్ను నీటి కాలువ లేదా నాటబడిన చెట్టులా నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటావు. నువ్వు ఎండిపోవు. నేను ఎండిపోయేటట్టు చేయదు దేవుని వాక్యం. దేవుని మాట నిన్ను పచ్చగా ఉంచింది. మనిషి మాట నిన్ను ఏడ్చేటట్టు చేసింది. మనిషి మాట కన్నీళ్లు రప్పిస్తుంది. దేవుని మాట కన్నీళ్లు తుడిచింది. మనిషి మాట బాధను పుట్టిస్తుంది. దేవుని మాట బాధను తుడిచివేస్తుంది. మనిషి మాట గాయపరిచింది. దేవుని మాట గాయాలు కడుతుంది. మనిషి మాట నిన్ను పిల్లల కిందకు తొక్కుతుంది. దేవుని మాట నిన్ను పైకి లేవనెత్తుతుంది. దేవుని మాటకు మనిషి మాటకు చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటి తెలుసు దేవుని బిడ్డ? దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తే నువ్వు పచ్చని చెట్టు వలె ఉంటావు. దేవుళ్ళు నిలబడితే నువ్వు పచ్చని చెట్టు వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నువ్వు అనుసరిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? ఆ బైబిల్ తెరవక ఎన్ని రోజులైందో నీ జీవితంలో ఆ వాక్యాన్ని ప్రతిదినం చదవక నువ్వు దాన్ని ప్రక్కన పెట్టి పిల్లలు దాన్ని నిర్లక్ష్యం చేయటం ఎన్ని రోజులైంది నీ జీవితంలో? రోజు బైబిల్ నిన్ను పిలుస్తుంది. నువ్వు లేచినప్పుడల్లా దేవుని వాక్యం బాబురా నా దగ్గర రాని పిలుస్తుంది. దాని ముఖం నువ్వు చూడకుండా వెళ్ళిపోతున్నావు. బైబిల్ ముఖం చూడకుండా వెళ్ళిపోతున్నావు. పరిశుద్ధమైన జీవ గ్రంథాన్ని ముఖాన్ని చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నావు. నీ ముఖం ఆ ముఖంలో పెడితే, నీ ముఖం ఆ అద్దంలో పెడితే, మన ముఖం అద్దంలో తీపిగా కనబడుతుంది. వాక్యమైన అద్దం దగ్గర మన ముఖం పెడితే మన జీవితంలో ఉన్న మచ్చలు, డాగులు మొత్తం క్లియర్గా కనబడతాయి. ఇక్కడ మచ్చ ఉంది కదా, ఇక్కడ డాగు ఉంది కదా, తుడిచివేయచ్చు. నీ జీవితంలో తుడిచివేసే అనుభవం దేవుని వాక్యం ఇస్తుంది. దేవుని వాక్యమైన అద్దం దగ్గర మన ముఖాలు పెడితే ఆ అద్దము మన మచ్చలు, డాగులు చూపిస్తుంది. రానా నీ ముఖంలో మచ్చలేసుకొని, నీ జీవితంలో మచ్చలేసుకొని తిరుగుతున్నావు.
అందరిని హేళన చేస్తున్నారు, రా నా దగ్గరికి రా, వాక్యమనే అద్దం దగ్గరికి రా, ఇదిగో నేను నిన్ను సరి చేస్తానని ఆ బైబుల్, ఆ జీవ గ్రంథం, ఆ వాక్యం నేను పిలుస్తా ఉంటే దాన్ని ఎక్కడో సెల్ఫ్ లో పెట్టుకొని అది తుమ్ము పట్టేలాగా ఏ ఒక్క రోజు తాను ఆ వాక్యాన్ని చదవ పరిస్థితి లేదు, ధ్యానం చేసుకునే పరిస్థితి లేదు, దాని దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఆదివారం దుమ్ము దులుపుకొని ఆదివారం దాన్ని గుర్తు చేసుకుని తీసుకురావటం, ఆ రోజు నేను ముందు పెట్టుకుని కూర్చోవటం, ఆ రోజు కూడా నువ్వు దాన్ని పట్టించుకోవడం లేదేమో. బహుశా అది అర్థం లాంటిది. అద్దం దగ్గర మన ముఖంలో ఉన్న డాగులు మచ్చలు మొత్తం కనబడతాయి. వాక్యమైన అద్దం దగ్గర మనం నిలబడితే ఆ వాక్యం ద్వారా పిల్లలు మన జీవితంలో ఉన్న మచ్చలు డాగులు అన్ని కనబడతాయి. పిల్లలు, ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక వ్యభిచారి కోర్టు గోడలు ఈజీగా ఎక్కగలడు, కోర్టు గోడలు ఈజీగా ఎక్కగలడు, జడ్జి దగ్గరికి ఈజీగా వెళ్ళగలడు, దేవుడి సన్నిధికి రాలేడు. నీకు తెలుసా, ఎంతటి మోసగాడైనా, ఎంతటి వ్యభిచారైనా, దొంగ అయినా కోర్టు గోడలు ఈజీగా ఎక్కగలడు, హాస్పిటల్కి ఈజీగా వెళ్ళగలడు, దేవుడి సన్నిధికి రాలేడు. ఎందుకు తెలుసా? ఇది అర్థం చూపిస్తుంది, నీ జీవితాన్ని చూపిస్తుంది. దేవుని సన్నిధి నీ లైఫ్ ని చూపిస్తుంది. ఇక్కడ ఎక్కలేడు ఒక మోసగాడు, ఒక దొంగ, ఒక వ్యభిచారి ఈ మెట్లు ఎక్కలేడు. ఎందుకో తెలుసా? ఇది అర్థంలా చూపిస్తుంది. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఈ రోజు దేవుని యొక్క బిడ్డ స్తోత్రాలు, ఆమె దేవుని వాక్యములో మనం నిలబడితే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, ఆ వాక్యమును అద్దములా తెరిచి ధ్యానం చేస్తా ఉంటే, ఆ వాక్యాన్ని నువ్వు అద్దములా తెరిచి ప్రతిరోజు చదువుతా ఉంటే, ఆ వాక్యము నీ జీవితంతో మాట్లాడుతూ వస్తుంది. నీ జీవితంలో అది ముచ్చటిస్తుంది, నీ బ్రతుకులో అది ముచ్చటిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చదవచ్చునా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటంలా? దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెడుతున్నామేమో. అందుకని భయం లేనటువంటి వ్యక్తులుగా మనం తిరుగుతున్నాం ఈ లోకంలో. దేవుని బిడ్డ, ఒకవేళ ఈ లోకంలో, ఈ లోక జీవితంలో నీ జీవితం కనుక అర్థం కాని వ్యవస్థలో ఉంటే, కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదువు. తోడ్చుకోవడం పిల్లల గజ దొంగలు అనేక మంది వాక్యం ద్వారా మారారు. ఎంతో మంది క్రూరులు, పచ్చి నెత్తురు తాగి రక్త మాంసాలు తినేటటువంటి వారు ఆ వాక్యము ద్వారా జీవితాలను మార్చుకొని బైబిల్ పట్టుకుని స్వార్థకులు అయ్యారు. ఈ రోజు ఆ అర్థం చూపించింది వారి జీవితాల యొక్క విధానాలను. అర్థం చూపించింది జీవితంలో, లైఫ్ లో ఉన్న మచ్చలన్నీ కూడా. ఆ అర్థం చూపిస్తా ఉంటే కనుక్కునేవాడు, దిద్దుకునేవాడు కావాలి. దిద్దుకుంటే నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్ర. దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం పెడుతున్నావా? దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ చేతుల్లో, నీ ఇంట్లో బైబిల్ ఉంటే దాని విలువ తెలియక జీవిస్తున్నావా? దేవుడి వాక్యాన్ని పట్టించుకోకుండా జీవిస్తున్నావా? ఈ రోజు 1-2 మాటలు చదివితే అవి నీకు ఎంత ఉపయోగపడుతున్నాయో తెలుసా? పొద్దున జీవ గ్రంథం లేకుండా, వాక్యం లేకపోతే, వాక్యం దొరకకపోతే, అయ్యో నా ఇంట్లో ఉన్న బైబిల్ని చదవలేకపోయానే, దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకోలేకపోయానే, ఈ రోజు నాకు దొరకటలేదే అని నువ్వు కుమిలి ఏడ్చే రోజులు వస్తాయి. దేవుని బిడ్డ స్తోత్రాలు. నువ్వు ఫలించాలంటే ఒకటే బిడ్డ, ఒకటి నువ్వు దేవునిలో నిలబడాలి, రెండోది నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. పిల్లల మూడో విషయాన్ని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. పిల్లల స్తోత్రాలు. మత్తయి సువార్త 13:23 వాక్యముని విని దాన్ని గ్రహించువారు, వాక్యముని విని దాన్ని గ్రహించువారు వారు 30 దంతులు. మత్తయి సువార్త 13:23 వాక్యముని విని దాన్ని గ్రహించు నడుచువారు వారు 30 దంతులు, వారు 60 దంతులు, వారు 100 ఫలిస్తారు. దేవునికి స్తోత్ర. ఒకటి. మూడోదిగా పిల్లగా, నువ్వు వాక్యాన్ని గ్రహించి నడుచుకుంటే, వాక్యాన్ని ధ్యానం చేసి నువ్వు ఫలిస్తావు. వాక్యాన్ని పిల్లగా, దేవుని మాటను నువ్వు అనుసరించి నడుచుకుంటే నువ్వు 30 దంతులు ఫలిస్తావు. నీ జీవితం ఫలభరితమైంది, నీ ఆత్మీయ జీవితం ఫలభరితమైంది, నీ విశ్వాస జీవితం ఫలభరితమైంది. దైవజనుడా, వాక్యం బోధించిన దైవజనుడా, ఓ దైవ సౌకర్యాల దైవ విశ్వాసి, దేవుని బిడ్డ, నీ గ్రామమా, దేవుని మాటకు లోబడి దేవుని మాటను అనుసరిస్తే, దేవుని బిడ్డ స్తోత్రాలు. ఆ యొక్క పిల్లల సముద్ర తీరంలో దేవుని వాక్యాన్ని అపోస్తలుడు పౌలు బోధిస్తూ ఉన్నప్పుడు, చిన్న వ్యాపారం చేసేటటువంటి లూదియా, పిల్లల పులితేర పట్టణస్తురాలు, ఒక ఆమెను ఉదరంగు పోయి అమ్ముతున్నటువంటి లూదియా, ఒక చిన్న వ్యాపారం పిల్లల, ఒక గంప నెత్తి మీద పెట్టుకొని ఉదరంగు పోయి ఆ సెంటు బాటిల్స్ అమ్ముతున్నటువంటి లూదియా, దేవుని వాక్యం వింటూ, ఆ వాక్యము దైవ సేవకులైనటువంటి ఈ పిల్లల స్తోత్రాలు అపోస్తలుడు పౌలు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు
ఇది నాకు సంబంధించినటువంటి మాట కాదు కదా అని, ఇది నాకు సంబంధించిన మాట కాదు కదా, ఇది మా మతస్థుల యొక్క శబ్దము కాదు కదా అని వెళ్ళిపోలేదండి ఆమె. చాలా మంది అంటారు, ప్రార్థనలు ఎట్లున్నారా బాబు అంటే, అది కదా ఆ చివరి ఉన్నారండి అంటారు. పిల్లల స్తోత్రాలు. మరి మీరు, మేము ప్రార్థనలు కాదండి, అది వేరే మతం అండి, మా మతం కాదు, అది మాకు సంబంధించింది కాదండి, ఆ మాటలు మాయి కాదండి, మేము వినకూడదండి అంటారు. కానీ లూదియా ఏం చేసింది తెలుసా? వాక్యమును అపోస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ గంప తీసి కింద పెట్టుకొని, ఆ శబ్దము మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయా అని అటు పరిగెత్తి ఆ మాటల మీద పిల్లల మనసు పెట్టి వింటం ప్రారంభించింది. దేవుని వాక్యము పిల్లల ఆమె హృదయాన్ని తెరిచిందంట. అపోస్తలుల కార్యములు 16-14 వచనములో ఆమె లూదియా హృదయము తెరవబడింది. నీ జీవితాన్ని తెరిచి దేవుని వాక్యం దేవుని నిన్ను ఫలింప చేస్తాడు దేవుడు. లూదియా హృదయము తెరవబడింది. లూదియా వెంటనే పిల్లల స్తోత్రాలు దేవుని విశ్వసించింది. వద్దు, దేవుని మాటను బట్టి నేను అనుసరించి జీవిస్తా, నా బ్రతుకును మార్చేది దేవుని వాక్యమే. నా వ్యాపారం దీవించబడాలన్నా, నా పిల్లలు దీవించబడాలన్నా, నా జీవితము ఆమెను మంచి నడకగా మార్చబడాలన్నా, నా జీవితాన్ని దిద్ది, నా జీవితంలో ఉన్న ప్రతి పొరపాట్లను దిద్ది అర్థం అనే దేవుని వాక్యం దగ్గర నేను సరి చేసుకుని దేవుని యొక్క బిడ్డలు ముందుకు వెళ్ళాలని ఆ అన్ని రాళ్ళు దేవుడు అంటే ఎరగనటువంటి ఆ స్త్రీ ఆ వాక్యం విని హృదయము తెరవబడింది. దేవుని యొక్క మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రాలు. గ్రామస్తులారా, నీ హృదయం తెరవబడితే, దేవుని మాటను లోపల నువ్వు చేర్చుకుంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రాలు. వాటిని అనుసరించుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది లూదియా. ఆ మాటలు తన భర్తకు చెప్పింది, కుటుంబానికి చెప్పింది, పిల్లలకు చెప్పింది. తన ఇంటిని మార్చగలిగింది లూదియా. నీ ఇంటిని మార్చగలిగిన స్థాయిలో ఉండి జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు ఇంటిని పీకేస్తుంది. ఒక స్త్రీ భర్తను మార్చగలిగింది, ఒక స్త్రీ పిల్లల స్తోత్రాలు తన పిల్లల్ని కూడా మార్చగలిగింది. ఇల్లు మొత్తం బాప్తిసం తీసుకున్నారు, ఇల్లు మొత్తం రక్షించబడింది. దేవుని బిడ్డ స్తోత్రాలు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ జీవితంలో నీ ఇంటిని కట్టే స్థితిగానే ఉన్నావా, నీ ఇంటిని పీకేస్తున్నావా? ఒకవేళ నిన్ను బట్టి నీ సజ్జనులు, నీ కుటుంబము ఒకవేళ భక్తి జీవితంలో పడిపోతున్నారేమో జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రాలు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు ఇంటిని పీకేస్తుంది. ఈరోజు నీ ఇల్లు కట్టబడాలంటే దేవుని మాటలను వింటే, దేవుని మాటను అనుసరిస్తే దేవుని బిడ్డ ఆ ఇల్లు 30 దంతులు 60 దంతులు 100 ఫలిస్తుందంట. ఈరోజు మనం ఫలిస్తే, మనం ఆత్మీయంగా ఎదిగితే, ఆత్మీయంగా అభివృద్ధి చెందితే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము యోహాను సువార్త 15:7 వచనంలో, దేవుని వాక్యం 8వ వచనంలో సెలవిస్తా ఉంది, మనం బహుగా ఫలించడం వలన పరలోకపు దేవుడు మహిమపరచబడతారంట. నా మాటలు ముగిస్తున్నా దేవుని బిడ్డ. నువ్వు అభివృద్ధి చెందితే, నువ్వు ఫలిస్తే ఎవరికి మహిమ తెలుసా? దేవునికి మహిమ. దేవునికి మహిమకరమైన జీవితం నువ్వు జీవించాలి. జీవితం ఒక అర్థవంతంగా మారాలి. మనం బ్రతికామంటే ఆ జీవితం దేవుని కొరకు బ్రతికి దేవుడిని విశ్వసించి నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలి. దేవునికి మహిమ అది. మనం నీతిగల నడకలు నడిస్తే, మన విశ్వాస నడకలు నడిస్తే, పరిశుద్ధమైన నడకలు నడిస్తే మనం ఫలిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం. అప్పుడు మహిమ ఎవరికో తెలుసా? ఆ దేవునికి మహిమ అంట, ఆ తండ్రికి మహిమ. నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నా ద్వారా దేవుడు దుఃఖిస్తున్నాడా? నా ద్వారా దేవుని నామానికి ఏదైనా అపజయం కలుగుతుందా అని నేను రోజు చెక్ చేసుకుంటాను. ఈ రోజు బయటికి వెళ్ళి వచ్చానయ్యా, అనేక మందితో మాట్లాడాను, అనేక గృహాలు దర్శించాను. ఎవరైనా నన్ను శారీరక మనిషిగా ఆలోచించారా? ఎవరైనా ఒకవేళ ఎవరితోనైనా నేను ఏదైనా అబద్ధాలు మాట్లాడినా, ఎవరి దగ్గరైనా నేను ఏదైనా దేవునికి అవమానకరంగా నిలబడ్డానా? ఆ చోటుకి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళాను, అక్కడ దేవునికి నా ద్వారా మహిమ వచ్చిందా రాలేదా అని ఆలోచించాలి మనం. దేవుని స్తోత్రం. ఈ జీవితం ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన జీవితం ద్వారా ప్రియా తల్లి చెల్లి, దేవునికి మహిమకరంగా మనం జీవిస్తే మనం ఎప్పుడు బహుగా ఫలిస్తాం. దేవుడు దుఃఖపడే జీవితాలు మనకొద్దు, దేవుని బాధ పెట్టే జీవితాలు మనకొద్దు, దేవుడిని సంతోషపెట్టే జీవితాలు. నీ కుటుంబం కట్టబడాలి, నీ వ్యవస్థ కట్టబడాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు.
ఆ పరిస్థితులు మార్చగలిగిన వాడు. దేవుని మాట నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అపోస్తలుడైన పేతురు ఏమన్నాడు తెలుసా? నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు గల దేవుడవు. నీవే నిత్య జీవపు మాటలు గల దేవుడవు. నీ మాట నాకు నిత్య జీవాన్ని ఇస్తుంది. నీ మాట నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుంది. నీ మాట నన్ను నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? వెళ్ళలేదు. నీ సిలువను మోస్తా, నీ కొరకు నిందలు అనుభవిస్తా, నీ కొరకు దెబ్బలు తింటా. పేతురు యేసయ్య పిల్లల ఆమె నిలువుగా సిలువ వేయబడితే పేతురు తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయాడంట దేవుని కొరకు. అది దేవునికి మహిమకరమైన జీవితం కాదా? ఈరోజు ప్రియులారా స్తోత్రం. ఈ కూటాలు, ఈ ప్రార్థనలు నీకు మన గ్రామానికి మేలు కలగాలని ఏంటో తెలుసా? నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం దేవునికి మహిమకరంగా జీవించాలని. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా నీ జీవితం ఆత్మీయంగా కట్టబడాలి. దేవుని కొరకు మహిమకరంగా జీవించాలి. నీకున్నా లేకపోయినా, నీ జీవితము అస్తవ్యస్తంగా ఉన్నా సరే, దేవుని మాట నేను అద్భుతంగా కట్టి, దేవుని మాట అద్భుతంగా నేను తయారు చేసి, గౌరవప్రదంగా నిన్ను నింపి, నీ ఫ్లాప్ అయినటువంటి స్టోరీని దేవుడు టాప్ లెవెల్లో ఉంచబోతున్నాడు. నువ్వు ఆయనలో ఉంటే, నిలబడితే, నువ్వు ఆయన వాక్యాన్ని చదివితే, నువ్వు ఆయన వాక్యాన్ని అనుసరిస్తే, లూదియను ఆశీర్వదించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు, యేషేపును ఫలించి కొమ్మగా ఉంచిన దేవుడు మనల్ని కూడా ఫలించేటటువంటి జీవితంలో తీసుకొస్తాడు. ప్రార్థన చేద్దామా ప్రియులారా? యేసయ్య కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని అభివృద్ధి చెందాలని, అభివృద్ధి పరచాలని. స్తోత్ర. ఈరోజు దేవుని వాక్యాన్ని ధారాళంగా వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుటుంబమా, నా ప్రయాసం, నా ప్రార్థన ఒకటే, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. రెండు రకములుగా, ఒకటి ఆత్మీయ ఎదుగుదల, రెండోది శారీరక ఎదుగుదల. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, రెండోది శారీరకంగా నువ్వు ఎదగాలి. ఈరోజు దేవుని బిడ్డ స్తోత్రాలు కలిసి ప్రార్థిద్దాం.